హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎక్స్‌ప్లెయిన్డ్ సిరీస్‌లో భాగంగా ప్రైమరీ డెఫిసిట్ అనే టర్మ్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూనియన్ బడ్జెట్‌లో ఈ పదం మీకు కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? తెలుసుకోవాలంటే మనం బ్రాడ్‌గా బడ్జెట్‌ని రిసీప్ట్స్ మరియు ఎక్స్‌పెండిచర్స్ కింద మనం కేటగరైజ్ చేయవచ్చు అనే విషయం మనకు తెలిసిందే. ఒకటి ఎక్స్‌పెండిచర్స్, ఇంకొకటి రిసీప్ట్స్. రిసీప్ట్స్‌లో మళ్ళీ రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్, ఎక్స్‌పెండిచర్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అయితే ఈ 4గింటికి ఏబీసీడీ అనే పేర్లు కూడా పెట్టాను. ఏబీసీడీలకి డిఫరెన్షియేట్ చేయడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ద్వారా ఏది రెవెన్యూ రిసిప్ట్, ఏది క్యాపిటల్ రిసిప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఇఫ్ ద మనీ కమ్స్ ఇన్, మనీ గవర్నమెంట్‌కి వస్తుంటే అదేమవుతుంది? రిసిప్ట్ అవుతుంది. మనీ బయటికి వెళ్తుంటే గవర్నమెంట్ వైపు నుంచి దట్ బికమ్స్ ఎక్స్‌పెండిచర్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే క్యాపిటల్ ఏది? రెవెన్యూ ఏది అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెవెన్యూ గురించి ఆలోచించొద్దు. క్యాపిటల్ కన్‌ఫ్యూజ్ అవుతారు. క్యాపిటల్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక అసెట్ క్రియేట్ అవ్వడం, లేదా రిమూవ్ అవ్వడం, లేదా ఒక లయబిలిటీ క్రియేట్ అవ్వడం లేదా రిమూవ్ అవ్వడం జరిగితే దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. మీకు ఎలా చెప్పినా అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్‌ని అమ్మేసింది. ల్యాండ్ సేల్ చేసింది. ల్యాండ్ సేల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ల్యాండ్ ఏంటి? అసెట్. సేల్ అంటే అమ్మేయడం. అంటే మైనస్. అసెట్ అనేది పోయింది. ఈ ట్రాన్సాక్షన్‌లో మనీ వస్తుందా? పోతుందా? మనీ అనేది ఇన్‌కమింగ్. ఎందుకంటే మనం వస్తువు అమ్మినప్పుడు మనీ లోపలికొస్తుంది. సో, వాట్ డు వి కాల్ ఇట్? క్యాపిటల్ రిసిప్ట్. ఎందుకు క్యాపిటల్ రిసిప్ట్? ఇందులో ఒక అసెట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి. అసెట్ అనేది మనం కోల్పోయాం కాబట్టి. అసెట్ క్రియేట్ అవ్వని, కోల్పోని అవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. లయబిలిటీ క్రియేట్ అవ్వని, కోల్పోని అవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. రిసిప్ట్, ఎక్స్‌పెండిచర్ అనేది ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్‌కి మనీ వస్తే రిసిప్ట్, గవర్నమెంట్ నుంచి మనీ వెళ్తే ఎక్స్‌పెండిచర్. సో, ల్యాండ్ సేల్ ద్వారా గవర్నమెంట్‌కి మనీ వస్తుంది. కాబట్టి అది క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్‌లో మీకు 2 భాగాలుగా విడదీశాను. ఈ అండ్ ఎఫ్. ఇది డెట్ క్రియేటింగా? నాన్ డెట్ క్రియేటింగా? డెట్ క్రియేటింగ్ అంటే అర్థం ఏంటి? కొత్త అప్పు సృష్టించేదా? అప్పు సృష్టించనిదా? అప్పు సృష్టించదు. మనం ల్యాండ్ అమ్మేసామనుకోండి, అప్పు ఎక్కడొస్తుంది? ఉన్న ఆస్తిని అమ్మేసాం. సో, కాబట్టి ఇది నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇలా 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, ల్యాండ్ అమ్మడం లేదా ఒక మెషినరీ అమ్మడం అనేది అసెట్ అమ్మేసుకోవడం. సో, కాబట్టి అప్పు క్రియేట్ చేయకుండా మనకి మనీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. సిమిలర్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుందనుకోండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, లేకపోతే బాండ్ ఇష్యూ చేసి లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ వస్తుందా? రాదా? వస్తుంది. కాబట్టి రిసిప్ట్. ఇందాక అనుకున్నాంగా, వస్తే రిసిప్ట్. ఓకే. లోన్ వచ్చింది కాబట్టి మనీ, లోన్ వచ్చింది, మనీ లోపలికొచ్చింది కాబట్టి రిసిప్ట్ అవుతుంది. క్యాపిటల్ రిసిప్టా? రెవెన్యూ రిసిప్టా? ఎలా చెప్తాం? లోన్ వచ్చిందంటే ఏది క్రియేట్ అయింది? లయబిలిటీ క్రియేట్ అయింది. లయబిలిటీ అంటే అర్థం ఏంటి? అప్పు. లయబిలిటీ క్రియేట్ అయిపోయింది. సో, లయబిలిటీ క్రియేట్ అయినా, తగ్గినా క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాం. మనీ లోపలికొస్తే రిసిప్ట్, బయటికి వెళ్తే ఎక్స్‌పెండిచర్. లయబిలిటీ లేదా అసెట్ క్రియేట్ అయినా, లేకపోతే రిమూవ్ అయినా అవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. లోపలికి మనీ వచ్చింది కాబట్టి క్యాపిటల్, రిసిప్ట్. లయబిలిటీ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్. సో, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్‌లో కూడా ఎటువంటి రిసిప్ట్? డెట్ క్రియేట్ అయింది. డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇది ఈ కేటగరీ కిందకొస్తుంది. ఇందాక అసెట్ అమ్మినప్పుడొచ్చింది ఎఫ్ కేటగరీ కిందకి వెళ్తే, ఇది ఈ కేటగరీ కిందకి వస్తుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సిమిలర్‌గా రిసీప్ట్స్ పరంగా అర్థమైంది కదా! ఎక్స్‌పెండిచర్ పరంగా కూడా చూడండి. గవర్నమెంట్ ఒక ల్యాండ్ కొనిందనుకోండి. ల్యాండ్ పర్చేజ్ చేసింది. గవర్నమెంట్ ల్యాండ్ పర్చేజ్ చేసింది. లేదా రోడ్ వేసింది. రోడ్ క్రియేటెడ్. రోడ్ వేసింది. మరి ఇప్పుడేమవుతుంది? అసెట్ క్రియేట్ అయింది. అసెట్ క్రియేట్ అయింది. ల్యాండ్ మనకొచ్చింది, లేదా రోడ్ మనకొచ్చింది. అసెట్ క్రియేట్ అయింది. మరి ఈ ప్రాసెస్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనీ అనేది ఖర్చవుతుంది కదా! సో, మనీ ఈస్ గోయింగ్ ఔట్. సో, ఇట్ ఈస్ ఎక్స్‌పెన్స్. ఎటువంటి ఎక్స్‌పెన్స్? క్యాపిటల్ ఎక్స్‌పెన్స్.
అర్థమైందా? రోడ్ క్రియేట్ చేసాం. డిఫెన్స్ వాళ్ళ కోసం ఒక పెద్ద మెషినరీ కొన్నాం అనుకోండి. అగైన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, డి కేటగరీ కిందకి వస్తుంది. అంటే మనం ఒక పర్చేజ్ చేసినప్పుడు ఖర్చు అవుతుంది. సో, ఎక్స్‌పెండిచర్ మరియు దాంట్లో అసెట్ క్రియేట్ అయిందనుకోండి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. ఓకే. గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుందనుకున్నాం ఇందాక. ఇప్పుడు లోన్ తిరిగి ఇచ్చేసిందనుకోండి. లోన్ అసలు చెల్లించేసింది. వడ్డీ కాదు. అసలు తిరిగిచ్చేసింది కంప్లీట్‌గా. తిరిగిచ్చేసినప్పుడు లోన్ తిరిగి చెల్లించినప్పుడు మనకేమవుతుంది? లయబిలిటీ రెడ్యూస్ అవుతుంది. లయబిలిటీ. లయబిలిటీ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. లయబిలిటీ ఉండేది. అప్పు ఉండేది ఇప్పుడు. ఇప్పుడు అప్పు మరి లేదు. సో, లయబిలిటీ రెడ్యూస్ అయింది. ఇదే ట్రాన్సాక్షన్ అవుతుంది. అగైన్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్. ఏం చెప్పాను? లయబిలిటీ క్రియేట్ అయినా, రెడ్యూస్ అయినా, అసెట్ క్రియేట్ అయినా, రెడ్యూస్ అయినా ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ట్రాన్సాక్షన్. మనీ వస్తే రిసిప్ట్, మనీ పోతే ఎక్స్‌పెండిచర్. గవర్నమెంట్ నుంచి మనీ బయటికి వెళ్ళింది కాబట్టి ఎక్స్‌పెండిచర్. ఎటువంటి ఎక్స్‌పెండిచర్? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, అప్పు తీర్చేయడం కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో, క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ మనకు అర్థమైతే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ టాక్స్ నుంచి మనీ వచ్చింది. ప్రజలందరూ ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారుగా. ఇన్‌కమ్ టాక్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ వచ్చింది. వచ్చింది కాబట్టి రిసిప్ట్. గవర్నమెంట్‌కి మనం ఇన్‌కమ్ టాక్స్ పే చేసాం. గవర్నమెంట్‌కొచ్చింది. ఇందులో అసెట్ క్రియేట్ అవ్వలేదు, రెడ్యూస్ అవ్వలేదు. లయబిలిటీ క్రియేట్ అవ్వలేదు, రెడ్యూస్ అవ్వలేదు. అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు. 2 లేవు. సో, ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ ఈస్ వాట్? రిసిప్ట్ కాబట్టి ఏ కిందకొస్తుంది. రెవెన్యూ రిసిప్ట్. ఇన్‌కమ్ టాక్స్ అనేది రెవెన్యూ రిసిప్ట్ కిందకి మనకొచ్చింది. మరి రెవెన్యూ రిసిప్ట్ అర్థమైంది. మరి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే అర్థం ఏంటి? లెట్ అస్ సీ. సాలరీస్ పే చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎంప్లాయీస్‌కి సాలరీస్ పే చేసింది. మరి సాలరీస్ పే చేసినప్పుడు అసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? క్రియేట్ అవ్వలేదు. లయబిలిటీ ఏమైనా రెడ్యూస్ అయిందా? రెడ్యూస్ అవ్వలేదు. సో, బయటికి మనీ వెళ్ళింది కాబట్టి ఎక్స్‌పెండిచర్. అసెట్ క్రియేట్ అవ్వలేదు. లయబిలిటీ రెడ్యూస్ అవ్వలేదు. అసెట్ రెడ్యూస్ అవ్వలేదు. లయబిలిటీ క్రియేట్ అవ్వలేదు. కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. సో, దిస్ ఈస్ సి. ఈ కేటగరీ కిందకొస్తుంది. సో, this is how we need to understand these 4 terms: revenue expenditure, capital expenditure, అలాగే రెవెన్యూ రిసిప్ట్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్. ఈ నాలుగింటిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అండ్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్స్‌లో 2 రకాలు ఉన్నాయి కదా! ఒకటి డెట్ క్రియేటింగ్, రెండవది నాన్ డెట్ క్రియేటింగ్. మీకు ఇందాకే మాట్లాడాను. అప్పు చేసి మనీ తేవడం కూడా క్యాపిటల్ రిసిప్టే. ఎందుకంటే లయబిలిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి. అలా అప్పు చేసి తేవడం క్యాపిటల్ రిసిప్టే. ఆస్తి అమ్మి తేవడం కూడా క్యాపిటల్ రిసిప్టే. ఆస్తి అమ్మి తేవడం అనేది నాన్ డెట్ క్రియేటింగ్ కిందకొస్తాయి. అప్పు చేసి తేవడం అనేది డెట్ క్రియేటింగ్ కిందకి వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్. మనం అప్పు చేసి అని మాట్లాడుతున్నాం. అప్పు చేసి తెచ్చిన మనం అప్పు చేసి కొంత మనీ తీసుకొచ్చాం. అప్పు చేసి తీసుకొచ్చిన మనీ పైన వడ్డీ కడతామా? కట్టమా? వడ్డీ పే చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చిన అప్పు పైన ఇంట్రెస్ట్ పేమెంట్ చేసిందనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వరల్డ్ బ్యాంక్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేసింది. అసలు కాదు. మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మన యొక్క లయబిలిటీ రెడ్యూస్ అవుతుందా? అప్పు అనేది పోతుందా? ఇప్పుడు లోన్ ఉంది. బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం. లోన్ మీద ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాం. ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టినంత మాత్రాన లోన్ పోయిందని చెప్పగలమా? చెప్పలేం. సో, ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనీ బయటికి వెళ్తోంది కాబట్టి ఎక్స్‌పెండిచర్. లయబిలిటీ తగ్గట్లేదు కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. సో, ఇట్ ఈస్ సి. వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇది. మీరు ఆలోచించండి. పేమెంట్ చేసాం. లోన్ ఉంది. పేమెంట్ చేసాం. కానీ ఓన్లీ వడ్డీ మాత్రమే కట్టాం. అసలు కట్టలా. అసలు కట్టకుండా వడ్డీ కట్టేది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మాత్రమే. ఎందుకంటే లయబిలిటీ తగ్గట్లేదు. అసలు కట్టేసాం అనుకోండి అప్పుడు లయబిలిటీ తగ్గిపోయింది. సో, అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది మంచిదే. మొత్తం అసలుకసలే తీర్చేస్తే అప్పు తీర్చేస్తే మంచిదే కదా! ఓన్లీ వడ్డీ కట్టామనుకోండి దట్ ఎక్స్‌పెండిచర్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అంటే వడ్డీ కట్టొద్దని కాదు. అంటే ఎక్కువ వడ్డీలు కట్టాల్సొస్తుంది. పరిస్థితి బాలేదు అని అర్థం. ఓకే. మరి ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ప్రైమరీ డెఫిసిట్‌ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. వెరీ ఇంపార్టెంట్.
ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. అయితే ఫిస్కల్ డెఫిసిట్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఫిస్కల్ డెఫిసిట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్, డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? కొరత. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్, కిందకి వెళ్దామా? కొంచెం కిందకి వెళ్దాం. సో ఫిస్కల్ డెఫిసిట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, టోటల్ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ తక్కువ ఉండేటప్పుడే కదా మనకి డెఫిసిట్ వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువైనప్పుడు డెఫిసిట్ వస్తుంది. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. టోటల్ రిసీప్ట్స్‌లో అన్ని రిసీప్ట్స్ వేయకూడదు. ఏం వేయాలో చూడండి ఒకసారి. రిసీప్ట్ సైడ్ చూడండి. రిసీప్ట్ సైడ్ మనకి ఏమున్నాయి? ఇవి ఉన్నాయి కదా రిసీప్ట్ సైడ్. వీటిల్లో రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్ ఉన్నాయి. సో రెవెన్యూ రిసీప్ట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా వేయాలి. వేసి ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డెట్ క్రియేటింగ్, రెండోది నాన్ డెట్ క్రియేటింగ్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్ మాత్రమే రాయాలి. డెట్ క్రియేటింగ్ అంటే అర్థం ఏంటి? అప్పులు రాయకూడదు. సో సింపుల్‌గా చెప్పాలంటే టోటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏమవుతుంది? C+D అంతేనా? C+D మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? A ప్లస్ ఓన్లీ A. రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ A ప్లస్ బిలో 2 పార్ట్లు E ప్లస్ F కదా, అందులో ఓన్లీ F మాత్రమే కన్సిడర్ చేశారు. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ C+D మైనస్ A ప్లస్ F. మీరు మామూలుగా రిసిప్ట్స్ మరియు ఎక్స్పెండిచర్స్ సేమ్ ఉండాలి కదా అల్టిమేట్గా. అంటే A ప్లస్ B షుడ్ బి ఈక్వల్ టు C+D. బీని ఎలా రాయొచ్చు? A ప్లస్ B ప్లస్లో E ప్లస్ F రాయండి. E అండ్ F ఈక్వల్ టు C+D. ఇప్పుడు E ఏమవుతుంది చెప్పండి? C+D మైనస్ A ప్లస్ F. ఇక్కడ కూడా అదే వచ్చిందిగా. సో దీని అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క టోటల్ బారోయింగ్సే ఫిస్కల్ డెఫిసిట్. అర్థమైందా? ఫిస్కల్ డెఫిసిట్, గవర్నమెంట్ బారోయింగ్స్ ఒకటే, మనం అదే చేసాం. ఎక్స్పెండిచర్, రెవెన్యూ సేమ్ ఉండాలి కదా అల్టిమేట్గా. రెసిప్ట్ సేమ్ ఉండాలి. బీని E ప్లస్ F కింద డివైడ్ చేస్తే ఈ ఒక్కటే సెపరేట్ చేసాం అనుకోండి. ఈ ఏంటి? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే అప్పు. డెట్ క్రియేటింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ లైబిలిటీ, అప్పు క్రియేట్ చేస్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తీసుకునే టోటల్ బారోయింగ్ అని అర్థం. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం, ప్రైమరీ డెఫిసిట్లోకి మళ్ళీ వెళ్దాం. సో ఫిస్కల్ డెఫిసిట్ మనకు అర్థమైపోయింది, టోటల్ బారోయింగ్ అని. టోటల్ బారోయింగ్ అని అర్థమైపోయింది. దీంట్లో ఏది మైనస్ చేయాలి? ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్ అన్నాడు. ఇప్పుడు చూడండి, డెట్ మనం ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ అప్పులు చేస్తూ ఉంటుంది. అప్పులు చేసేటప్పుడు చేసిన అప్పుల పైన వడ్డీ కడతామా కట్టమా? ఎవ్రీ ఇయర్ వడ్డీ కట్టాలా లేదా? వడ్డీ కట్టాలి. సో టోటల్ బారోయింగ్లో గత సంవత్సరం చేసిన అప్పులకి, అంటే గత సంవత్సరం అంటే ఇప్పటి వరకు చేసిన అప్పుల పైన ఎంత వడ్డీ కడుతున్నాం అనేది మైనస్ చేయగా వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ జీడిపి 6% ఆఫ్ జీడిపి మీ ఫిస్కల్ డెఫిసిట్ అయితే, దాంట్లో లెట్స్ సే 2% ఆఫ్ జీడిపి అనేది ఓన్లీ వడ్డీలకే పోతుంది అనుకోండి, గత సంవత్సరం చేసిన వడ్డీలకే పోతుంది అనుకోండి. అండ్ దిస్ పోర్షన్, ఈ రిమైనింగ్ పోర్షన్ ఈజ్ కాల్డ్, దట్ రిమైనింగ్ పోర్షనే మీకు ఏమవుతుంది? ప్రైమరీ డెఫిసిట్ అవుతుంది. రిమైనింగ్ పోర్షనే మనకి ప్రైమరీ డెఫిసిట్ అవుతుంది. దిస్ పోర్షన్ ఈజ్ ప్రైమరీ డెఫిసిట్. సింపుల్ థింగ్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనకు అర్థమైపోయింది, టోటల్ బారోయింగ్. టోటల్ బారోయింగ్లో ఏం తీసేయాలి? ఇంతకు ముందు చేసిన బారోయింగ్స్ అంటే ఏంటి? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. లాస్ట్ ఇయర్ ఒకటే కాదు, అంతకు ముందు అన్నీ కూడా ఎంత అప్పులు ఉన్నాయి, అప్పులకి మనం ఎంత వడ్డీ కట్టాము, రిమూవ్ దట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని రిమూవ్ చేయగా వచ్చిన అమౌంటే ప్రైమరీ డెఫిసిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం తీసుకున్న టోటల్ బారోయింగ్లో ఎంత మనీ పాత వడ్డీలు కట్టడానికి వెళ్ళిపోతుంది అనేది ప్రైమరీ డెఫిసిట్ వల్ల మనకు తెలుస్తుంది. అర్థమైందా? అప్పులు తీసుకుంటున్నాం, బానే ఉంది. కానీ ఇందులో తీసుకున్న అప్పు దేనికి? డెవలప్‌మెంట్ కోసం, ఎక్స్‌పెండిచర్ కోసం, అభివృద్ధి కోసం. కానీ అందులో ఎంత మనీ ఇంతకుముందు తీసుకున్న అప్పులకి వడ్డీల కింద వెళ్ళిపోతుందనేది ప్రైమరీ డెఫిసిట్ చూడడం ద్వారా తెలుస్తుంది. సో బడ్జెట్‌లో ఈ ఫిగర్ చాలా చాలా ఇంపార్టెంట్. వీ హావ్ టు లుక్ ఎట్ దిస్ ఫిగర్. నేను బడ్జెట్ అనాలిసిస్ చేసినప్పుడు దీనిపైన ఫోకస్ చేస్తాను. అప్పుడు మీరు ఈ వీడియోని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్ని విషయాలు చెప్పడం అనేది కుదరదు. అందుకే ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పే ఫుల్ అటెన్షన్ హియర్.
దట్స్ అబౌట్ ఇట్. యాహ్! సో బిఫోర్ వి క్లోజ్ ఫ్యూ అనౌన్స్‌మెంట్స్ చూడండి ఒకసారి. ఇండియన్ ఎకానమీ మీకు చాలా డౌట్‌గా అనిపిస్తే, ఇబ్బందిగా అనిపిస్తే యూ కెన్ జాయిన్ మై ఎకానమీ ఇన్ఫినిటీ కోర్స్. ఎకానమీ ఇన్ఫినిటీ కోర్సు 10,000 రూపీస్‌కి ఆఫర్ చేస్తున్నాం. మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కూడా పే చేయొచ్చు. ఈఎంఐస్‌లో పే చేయవచ్చు. ఈ నంబర్‌కి కాల్ చేయండి. 7893899553. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. డీటెయిల్డ్‌గా పూసగుచ్చినట్టు చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇవి కాక 2 మోర్ అనౌన్స్‌మెంట్స్. పే ఫుల్ అటెన్షన్ హియర్. యూపీఎస్‌సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యూపీఎస్‌సి ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్‌స్టిట్యూట్ నుంచి వి ఆర్ ఆఫరింగ్ ఎ కోర్స్ కాల్డ్ యూపీఎస్‌సి ఇన్ఫినిటీ. ఇది యూపీఎస్‌సిలో ఉన్న ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూని మొత్తం కవర్ చేస్తుంది. వీటితో పాటు గ్రూప్ 1, సీసాట్, బ్యాంక్, ఎస్ఎస్‌సి సీజీఎల్, ఆర్బీఐ, నాబార్డ్, సెబీ ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫర్ చేసే మిగిలిన అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్ కోర్సులు కూడా యూపీఎస్‌సి ఇన్ఫినిటీ తీసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తాయి. యూ గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోచింగ్స్ దట్ వి ఆర్ ఆఫరింగ్ ఇన్ అవర్ ఇన్‌స్టిట్యూట్. ఇది మీకు 45,000 ఉంది. ఓకే. ఇంకొక 5,000 రూపీస్ పెరిగిపోతుంది. ఈ 45,000 ఎప్పటి వరకు? 25థ్ ఫిబ్రవరి వరకు. 26థ్ నుంచి 50,000 అయిపోతుంది. 26థ్ నుంచి 45 ప్లస్ 5,000 50,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ బిఫోర్ 25థ్ ఫిబ్రవరి. సిమిలర్‌గా గ్రూప్ 1 కోసం కూడా కోర్స్ లాంచ్ చేసాం. గ్రూప్ 1 ఇన్ఫినిటీ. గ్రూప్ 1 ఇన్ఫినిటీ యాస్ ఆఫ్ టుడే ఈస్ అవైలబుల్ ఎట్ 25,000. అండ్ ఇది 20థ్ ఫిబ్రవరి వరకు మాత్రమే. ఇనాగరల్ ఫీ లాగా చాలా తక్కువ కోర్స్ ఫీజ్‌కి లాంచ్ చేయడం జరిగింది. 20థ్ ఫిబ్రవరి తర్వాత అగైన్ 30,000 అయిపోతుంది. 5,000 రూపీస్ పెరుగుతుంది. జాయిన్ అవ్వాలంటే 20థ్ ఫిబ్రవరి లోపు జాయిన్ అవ్వచ్చు. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. టేక్ కేర్.